మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందుల సావిత్రిలో ద ట్రావెలర్ ఆఫ్ ద వరల్డ్స్ అశ్వపతి తన యాత్రలో ఒక ప్లేన్ ఇవాళ మనం చూడబోతున్నాం. ద కింగ్డమ్ ఆఫ్ సటిల్ మ్యాటర్. సటిల్ అంటే దాని ఆపోజిట్ గ్రాస్. గ్రాస్ మ్యాటర్ మన భూమి. ఈ భూమి మీద ప్రతిదీ పృథ్వీతత్వంతో ఉంటుంది. దీనికి భూమి ఆకర్షణ శక్తి ఉండి అన్నింటినీ కూడాను ఘనీభవించేలాగా చేసి ఇక్కడ మనకి వస్తువు రూపంలో కనిపించేలాగా ఉంటుంది. ఒకదాని నుంచి ఒకదానికి మారటానికి కూడా కష్టం అయ్యేలాగా దేనికి దానికి ఒక రూపురేఖలు నిర్వచించుకుని ఉండే ప్లేన్ మనది. దీనికి పైన ఈ ఇంటికి చూరులాగా, ఈ ఇంటి టాప్ లాగా ఉన్నది ది కింగ్డమ్ ఆఫ్ సటిల్ మ్యాటర్. అంటే ఆ సటిల్ మ్యాటర్ నుంచి కిందికి దిగితే మన భూమితత్వం, భూతత్వం, పృథ్వీతత్వంలోకి వస్తాం. కాబట్టి ముందు తన యాత్రలో అశ్వపతి వెళ్తున్నది ద కింగ్డమ్ ఆఫ్ సటిల్ మ్యాటర్. అక్కడ ఎలా ఉంటుంది అనేది మనం ఈ సెషన్లో చూద్దాం. ఇట్ ఈస్ ద బ్రిలియంట్ రూఫ్ ఆఫ్ అవర్ డిసెండింగ్ ప్లేన్, ద మ్యాజిక్ కింగ్డమ్ ఆఫ్ ఐడియల్ సైట్. మనం ఈ భూమి మీద ఒక ఆదర్శమైన వస్తువు, ఆదర్శమైన పదార్థం అని ఏదైనా అనుకుంటే అందులో అడల్ట్రేషన్ లేకుండా, కల్తీ లేకుండా ఉన్నది ఎలా ఉండాలి అని అనుకుంటామో అటువంటి కల్తీ లేని వస్తువులన్నీ ఉండేలాంటి ఒక స్థాయి, ఒక భూమిక, ఒక ప్లేన్ అది. ఇన్ ద ఇంపాల్పబుల్ ఫీల్డ్ ఆఫ్ సీక్రెట్ సెల్ఫ్ విచ్ ఈజ్ ఇన్ రియాలిటీ ద వాస్ట్ సపోర్ట్ to the little outer being, the traveler came into a magic crystal air when life was lived not by flesh, a light which showed immaterial things. ఈ కండరాలు, మాంసము, రక్తము వీటితో కూడుకున్న శరీరాలతోటి ఉండే ఈ భూమి మీద జీవితానికి ఆధారం ఎక్కడుంది అంటే వీటి ఆలోచనలన్నింటికి బ్లూ ప్రింట్లు ఎక్కడున్నాయి, పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్లు ఉన్న లోకం అన్నమాట ఈ కింగ్డమ్ ఆఫ్ సటిల్ మ్యాటర్. ఈ లిటిల్ ఔటర్ బీయింగ్, ఈ బాహ్యంగా మనకున్న ఈ వస్తువులతో ఉన్న లోకానికి వెనకాతల ఉన్న ఐడియాలతో ఉన్న లోకానికి ఇట్స్ అన్ ఇంపాల్పబుల్ ఫీల్డ్. అంటే అందులో ముట్టుకుంటే ఘనీభవించి చేతికేది తగలదు, కానీ అన్ని ఆలోచనలు, అద్భుతమైన రూపాలు ఉన్న ఆ ప్లేన్లోకి సీక్రెట్ సెల్ఫ్లో ఉంది. అది ఎక్కడుంది? మనలో, మన గుహ్యంగా లోపల ఉంది, మనలోనే. ఆ లోకంలోకి, ఆ ప్లేన్లోకి వెళ్ళాడు. ఇది మన భూమికి చాలా దగ్గరగా ఉన్న, మనకి కూడా మనం లోపలికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ దగ్గరలో ఉండే ఒక ప్లేన్ కింద చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ లవ్లియర్ వరల్డ్ వేర్ ఆల్ థింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ ట్రూ, రిఫైన్డ్ సావరెంటీస్ ట్రేస్డ్ బై డిజైర్ yet unfound riches by our lives. మన కోరికలు సంపూర్ణమైన అందంగా, ఆనందంగా, నిష్కల్మషంగా ఉంటే ఏ రూపాల్లో ఉంటాయో ఆ రూపాలతో ఉన్నవన్నీ ఈ ప్లేన్లో మనకి కనిపిస్తాయి, అనుభవంలోకి కూడా వస్తాయి. దిస్ రెల్మ్ షీల్డ్స్ అవర్ సీలింగ్ ఆఫ్ టెరెస్ట్రియల్ మైండ్. టెరెస్ట్రియల్ మైండ్ అంటే బాహ్య ప్రపంచం గురించి ఆలోచించే మన మేధకి పైన ఒక టాప్ లాగా ఉంటుందిట ఈ సటిల్ మ్యాటర్ అనే ప్లేన్. మన బాహ్య ప్రపంచపు ఆలోచనల మేధకి పైన ఉంటుంది ఇది. ఇట్ షీల్డ్స్ ఫ్రమ్ హెవెన్స్ ఎయిర్, డెత్లెస్ సన్స్ అండ్ గాడ్స్ రెయిన్. ఇది ఒక పొరలాగా ఆ భగవంతుని దర్శనము, ఆదర్శము, పైనుంచి వచ్చే ఇన్స్పిరేషన్లకిన్ను టెరెస్ట్రియల్ మైండ్, ఈ భూమి గురించి ఆలోచించే మన పరిమితమైన జ్ఞానము, బుద్ధి, వీటి రెండింటికి మధ్య ఉంటుంది ఈ సటిల్ మ్యాటర్ అనే ప్లేన్.
కానీ అది అలా అడ్డుగోడలాగా కాదు, ఎలా ఉంటుందిట, ఒక సన్నటి పొరలాగా ఉంటుంది. ఎందుకంటే అందులో నుంచి డ్యూ డ్రాప్స్ లాగా, మంచు చుక్కల్లాగా ఆ దైవతత్వాన్ని మనకి కొద్ది కొద్దిగా అందించటానికి ఈ ప్లేన్ పనిచేస్తూ ఉంటుంది. హెవెన్స్ మీనింగ్స్ స్టీల్ త్రూ ఇట్ యాజ్ త్రూ ఏ వీల్. ఒక పల్చటి పొర అడ్డం ఉందనుకోండి, అవతలున్న వెలుగు ఎలాగైతే కనిపిస్తుందో ఈ పొర మధ్య నుంచి మనకి ఆ భగవతత్వం గురించిన ఆలోచనలు కిందికి వస్తూ ఉంటాయి. దిస్ ప్లేన్ ఇన్స్పైర్స్ మ్యాన్స్ brief-lived attempt at beauty and the perfect shape of things, as it has a finer consciousness, tact and sense beyond our limits. మన శారీరక ప్రజ్ఞకి ఉన్న పరిమితులకి అతీతంగా ఉండే అత్యంత అందమైన అద్భుతమైన సృష్టిని కల్పించగలిగే నైపుణ్యం ఆ ప్లేన్లో ఉంటుంది. దాని ఇన్స్పిరేషన్ తోటి ఈ భూమి మీద అద్భుతమైన కళాఖండాలు సృష్టించాలి అనేలాంటి ప్రేరణలు మానవులకి కలుగుతూ ఉంటాయి. వాట్ ఎవర్ ఈస్ హియర్ ఆఫ్ విజిబుల్ చార్మ్ అండ్ గ్రేస్ హ్యాస్ ఇట్స్ ఫాల్ట్లెస్ డివైన్ లైన్స్ దేర్. ఈ సృష్టిలో ఈ భూమి మీద మనకి ఏదైనా సరే ఇది మానవులకి సంభవమా, ఇంత అద్భుతం ఎలా చేశారు అనేలాగా మనని ఆశ్చర్యపరిచి ఆనందపరిచేలాంటి ఏ అందమైన అద్భుతమైన సృష్టిలు ఉన్నా వీటి బ్లూ ప్రింట్ ఈ సటిల్ మ్యాటర్ నుంచే వీళ్ళకి ఇన్స్పిరేషన్లో వచ్చి అందినప్పుడు జరిగే బాహ్య ప్రకటనల కింద వాటిని మనం ఆలోచించుకోవచ్చు. ఇక్కడ గ్రావిటీ అంటే మన భౌతిక శరీరం ఉంటే దీనికి కిందికి లాగే తత్వం ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్ ద ఫాలింగ్ ఆఫ్ మార్టాలిటీస్ క్లోక్ ద డెన్సర్ స్టఫ్ స్టేస్ బ్యాక్. ఈ ఘనపదార్థం లాంటి వస్తువులు ఇవి వెనక్కి ఉండిపోయి సూక్ష్మ శరీరంతో ముందుకు వెళ్తున్నప్పుడు కిందికి లాగే తత్వం తగ్గిపోతుంది, భూమి ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు అశ్వపతి కూడా ప్రయాణం అంటే తన సూక్ష్మ శరీరంతో తన మనస్సులో తన లోపలికి వెళ్తున్నాడు తప్ప ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికో వెళ్ళట్లేదు. కాబట్టి ఈ గ్రావిటీ తగ్గింది, ఆ యోగా జర్నీలో లోపలికి వెళ్తున్నాడు, ఈ ప్లేన్లోకి వెళ్ళాడు. ఇట్ ఈస్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు అసెండ్. ఆత్మకి తేలికగా వెళ్ళగలుగుతాడు ఒక మెట్టు నుంచి ఒక మెట్టుకి. ఫ్రమ్ వరల్డ్ టు హయ్యర్ వరల్డ్, పై మెట్లకు వెళ్తున్న కొద్దీ ఈ భౌతిక ఆకర్షణతో ఉండే గ్రావిటీ బరువు, కిందికి లాగే బరువు తగ్గుతూ ఉంటుంది. బట్ వెన్ రిటర్నింగ్ టు ద మార్టల్ ల్యాండ్ ద హెవియర్ డ్రెస్ మస్ట్ బీ వోర్న్ అగెయిన్. కానీ ఈ భూమి మీదకి మళ్ళీ రావాలి అంటే ఆ ఆత్మ ఈ భూమి మీద చరించాలి, ఈ భూమి మీద పనిచేయాలి అంటే ఈ యూనిఫారం, ఈ డ్రెస్సు, ఈ శరీరం వేసుకోవాల్సిందే, దానికి ఉండే లక్షణాలతోటే ఉండాల్సిందే. ద సటిల్ రెల్మ్స్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రైట్ షీట్స్. ఈ పృథ్వీతత్వాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఉన్న రెల్మ్స్ అన్నీ కూడాను అవి మనలాగా ఘనీభవించిన వస్తువుచయాలతోటి ఉండవు. కాబట్టి అవి లైట్ వెయిట్గా లైట్ తోటి ఉన్నవి, కాంతివంతమైన కాంతిపుంజాలతో నిండి ఉంటాయి. దిస్ ప్లేన్ కేర్స్ ఓన్లీ ఫర్ ఎక్స్ప్రెషన్ అండ్ పర్ఫెక్ట్ ఫార్మ్, lends beauty even to the terror of the gulfs, perilous gods, demons and the snakes. ఈ కింగ్డమ్ ఆఫ్ సటిల్ మ్యాటర్కు ఉన్న లక్షణం ఏమిటంటే ఇది దేన్నైనా సరే ఎంతో అందంగా చూపిస్తుంది. ప్రతి దానిలోనూ ఉన్న సౌందర్యాన్ని, ఇందులో అందం ఉందా, గొయ్యిలో ఇంత అందం ఉందా, పాము ఇంత అందంగా ఉంటుందా. మన దృష్టిలో పాము అంటే మనకి దాంతో అసోసియేటెడ్గా ఒక భయం ఉంటుంది. అగాధం అంటే కూడా మనకి ఒక భయం అసోసియేట్ అయి ఉంది. కానీ ఈ రెల్మ్లో ఏంటంటే ఇట్ లెండ్స్ బ్యూటీ ఈవెన్ టు ది టెర్రర్ ఆఫ్ ది గల్ఫ్స్. అత్యంత భయంకరమైన ఈ భూమి మీద మనం కళ్ళు మూసుకునేలాంటి దృశ్యాలు కూడా ఈ ప్లేన్లో చూస్తే అవి ఎంత అందంగా ఉన్నాయి అనిపించేలాగా ఉంటాయిట. This realm serves a greater consciousness as a vessel, as a channel, as the subtle ground of matter's worlds. ఈ పృథ్వీలో మనకి కనపడే ప్రకటితమైన సృష్టికి వెనకాతల ఉండే ఒక
ఛానల్ ఇది. అక్కడి నుంచి కిందికి వచ్చినప్పుడు ఇవన్నీ ఎక్స్ప్రెషన్లోకి వస్తాయి. ఇట్ ఈస్ ఆఫ్ అ గ్రేటర్ కాన్షియస్నెస్. దాని యొక్క ప్రజ్ఞ మన ప్రజ్ఞ కంటే పైన ఉంటుంది. ఇట్స్ థాట్ invents our reasoned ignorance. Its fine suggestions are a covert fount for our iridescent rich imaginings. Its knowledge is our error's starting point. ఈ వాక్యం చాలా బాగుంది. ఇట్స్ నాలెడ్జ్ ఈజ్ అవర్ ఎర్రర్స్ స్టార్టింగ్ పాయింట్. ఒక ముడి వేస్తే ఆ ముడి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ భూమి మీదవి అనుకుంటే, ఈ భూమి పైనున్న శుద్ధమైన, సున్నితమైన, రిఫైన్డ్గా ఉండే ఆలోచనలు, అద్భుతమైన ఊహలు అవన్నీ సటిల్ మ్యాటర్లో ఉంటే, అక్కడి నుంచి కిందికి వచ్చి కొద్దిపాటి అజ్ఞానం, కొద్దిపాటి మూర్ఖత్వం, కొద్దిపాటి కీడు, కొద్దిపాటి బాధ ఇవన్నీ కలుపుకుంటూ కిందికి వచ్చినప్పుడు మన ఈ భూమి తయారవుతుంది. కాబట్టి ఇక్కడ కొన్ని లేయర్స్ కింద చెప్తున్నారు. ఈ సటిల్ మ్యాటర్కి మనకి ఎలా లేయర్స్ అంటే, హెవెన్ ఆఫ్ క్రియేటివ్ ట్రూత్స్ అబౌవ్, సత్యం, సృజనాత్మకమైన ఆలోచనలతో ఉన్న అద్భుతమైన సత్యం అనే స్వర్గం ఒక ప్లేన్. ఎ కాస్మాస్ ఆఫ్ హార్మోనియస్ డ్రీమ్స్ బిట్వీన్, ఆ అద్భుతమైన సత్యం అనే సృజనాత్మకత అనే లేయర్ కింద డ్రీమ్స్, ఆ సృజనాత్మకతని కలలలోకి తీసుకునేలాంటి ఒక ప్లేన్ ఆఫ్ హార్మోనియస్ డ్రీమ్స్. పీడ కళలు కాదు, అద్భుతమైన అందమైన కళల ప్లేన్ ఒకటి. దానికంటే కింద ఎ కేయాస్ ఆఫ్ డిజాల్వింగ్ ఫార్మ్స్ బిలో, కింద పుట్టటం మాయమవటం అనేలాంటి రూపానికి శాశ్వతత్వం లేని ఒక అల్లకల్లోలం అగమ్యగోచరంగా ఉండే ఒక ప్లేన్ వాటి కింద ఉంటుంది. ఇట్ ప్లంజెస్ లాస్ట్ ఇన్ అవర్ ఇన్కాన్షియంట్ బేస్, అవుట్ ఆఫ్ ఇట్స్ ఫాల్ అవర్ డెన్సర్ మ్యాటర్ కేమ్. ఈ అద్భుతమైన లోకాల నుంచి కిందికి, ఈ కెయాస్లో నుంచి కూడా ఇంకా కిందికి పడిపోయి ఘనీభవించిన ఈ వస్తు పదార్థం అనే లోకం కష్టాలతోటి, చీకటితోటి అనేది మనకి వచ్చింది. ఈ ప్లేన్స్ మనకి తెలుస్తూ ఉంటే వాటికి మనకి ఒక చుట్టరికం ఉంది అనేది మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి మన భూమి ఇస్ అ ఫాలెన్ వరల్డ్ ఆఫ్ సోల్స్ ఇన్హాబిటెడ్ బై కన్సీల్డ్ డివినిటీ. దైవత్వం తమలోనే దాచుకుని పడిపోయి ఉన్న ఒక లోకం మనది అనేది మనం మర్చిపోకూడదు. డ్రివెన్ బై అన్ ఇన్సెన్షియంట్ విల్, ఫాలెన్, ఫ్రస్ట్రేట్, డెన్స్, ఇనర్ట్, sunk into inanimate and torpid drowse, our earth is a mire that harbors an orchid and a rose. అరవిందులకి ఎంత అద్భుతమైన కవిత్వం వచ్చో అనిపిస్తుంది ఇటువంటి వాక్యాలు చూస్తే. మన భూమి ఎట్లా ఉందిటంటే, బురదలో కమలం అంటాం, బురదలో కమలం. అలాగా ఈ భూమి ఆ అత్యద్భుతమైన అనంతుడిని ఎలా దాచిందిటంటే, బురదలో ఆర్చిడ్స్ ఉంటాయి, అద్భుతమైన పూలు పూసేవి, చాలా రేర్ ఫ్లవర్స్, మంచి సున్నితమైన గులాబీ పూలని, ఆర్చిడ్స్ని బురదలో దాచుకున్నలాగా ఉందిట మన భూమి. ఆ ఆర్చిడ్స్, రోజెస్, కమలాలు మనమే. ఇవి ఇక్కడి నుంచి వికసించి అరవిందాలు పూర్ణవిందాలై పైకి వెళ్ళాల్సిన సమయం. Her destiny is to bring out the imprisoned soul after having lost her divine inheritance, document with frail and blunt tools, an impossible task with all the laws as knots. ఒక అసంభవమైన కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో నియమ నిబంధనలు పెట్టుకున్నారు. ఈ నియమాన్ని దాటడానికి వీల్లేదు, ఆ నియమాన్ని దాటడానికి వీల్లేదు అని అడ్డుగోడల మీద అడ్డుగోడలు పెట్టుకుని, ఈ అడ్డుగోడల్ని వేటిని కాదంటానికి వీలు లేకుండా ఉంటూ కూడా ఇందులో నుంచి డివినిటీని తీసుకురావటం అనే అసంభవమైన కార్యక్రమాన్ని పుచ్చుకుని మన భూమి ఇక్కడ ఉంది. యెట్ ఎ మైటీ కిన్షిప్ ఈజ్ దిస్ డేరింగ్స్ కాజ్. మరి
అసంభవం అసంభవం అంటున్నావు. అసంభవం అయిందైతే అసలు ఎందుకు మొదలు పెట్టావయ్యా? ఎందుకంటే అసంభవం అనేది పైనుంచి చూస్తే అసంభవం, లోపల ఒక కనెక్షన్ ఉంది. ఎ మైటీ కిన్షిప్, ఒక బంధం, ఒక చుట్టరకం, ఒక కనెక్టింగ్ వైర్ ఉంది. అదే ఈ అసంభవం అయినది సంభవం చేయడానికి ధైర్యం ఇచ్చి భూమిని ముందుకి నడిపిస్తోంది. ఆల్ వి అటెంప్ట్ ఇన్ దిస్ ఇంపర్ఫెక్ట్ వరల్డ్ లుక్స్ ఫార్వర్డ్ ఆర్ లుక్స్ బ్యాక్ బియాండ్ టైమ్స్ గ్లాస్ to its pure idea and firm, inviolate type in an absolute creation's flawless skill. మనము ముందుకు చూసినా వెనక్కి చూసినా పరిమితమైన కాలం కాకుండా మనం ఈ కాల పరిమితుల్ని దాటి గనుక చూస్తే మనకి ఆ ఒకటితో ఉన్న చుట్టరికం ఏమిటి అనేది తెలిసినప్పుడు మనం ఎందుకు ఈ అసంభవం అన్నదాన్ని సంభవం చేయడానికి ధైర్యం చేస్తున్నాం. మనం అంటే భూదేవి ఎందుకు చేస్తోంది, భూదేవి మన ద్వారా ఈ కృషి ఎందుకు చేస్తోంది అనేది మనకి తెలుస్తుంది అనేది అశ్వపతికి, రాజయోగికి అక్కడికి వెళ్తే తెలిసింది. టు సీజ్ ద అబ్సల్యూట్ ఇన్ షేప్స్ దట్ పాస్, ఫిక్స్ ఇటర్నల్ టచ్ ఇన్ టైమ్ మేడ్ థింగ్స్ ఇస్ ద లా ఆఫ్ పర్ఫెక్షన్ హియర్. ఇది ఒక సూత్రంలాగా మనకు మళ్ళీ మళ్ళీ కనిపించేది ఏమిటంటే, టు సీజ్ ద అబ్సల్యూట్ ఇన్ షేప్స్ దట్ పాస్, మారిపోతూ ఉండే, చలిస్తూ ఉండే ఈ వస్తువులు, ఈ రూపాల్లోకి ఆ అనంతుణ్ణి, అచంచలుణ్ణి, శాశ్వతుణ్ణి తీసుకొచ్చి చూపించటము. ఫిక్స్ ఇటర్నల్ టచ్ ఇన్ టైమ్, కాలాతీతమైన అమృతత్వాన్ని, శాశ్వతత్వాన్ని, ఇటర్నిటీని కాలంలో చూపించటము అనేది మనకి పెట్టుకున్న నియమం, లా ఆఫ్ పర్ఫెక్షన్. దాన్ని సాధించటానికి అంటే అసంభవం అనుకునేదే కానీ సంభవం. ఎందుకంటే వీటన్నింటి వెనకాతలా ఉన్న ఒకటితోటి మనకి చుట్టరికం ఉంది అనేది గుర్తొచ్చినప్పుడు ఇది సంభవం. అందుకని మనం ముందుకు చూసి అసెండ్ చేసుకుని చూసినా ఆ ఒకటే కనిపిస్తుంది. వెనక్కి వెళ్ళి మనం ఎక్కడి నుంచి వచ్చాము అనుకుంటే కూడా ఆ ఒకటే కనిపిస్తుంది. ముందుకు వెళ్ళినా ఒకటే, వెనక్కి వెళ్ళి ఆది ఎక్కడ అని చూసినా ఒకటే. That is why we have a joyful anguish, dreams of eternal mind visitors, intimations of immortality, symbols of that which never yet was made. ఇప్పటి వరకు దీన్ని ఎవరూ రుచి చూడలేదు, ఇప్పటి వరకు ఈ యోగం ఎవరూ చేయలేదు, ఇప్పటి వరకు ఆ రాబోయే ఫలం ఎవరూ చూడలేదు అని తాతగారు మనకు చాలాసార్లు చెప్పిందే అశ్వపతి కూడా ఇక్కడ అదే చెప్తున్నారు. ఏమిటి అంటే, మనకి ఇప్పటి వరకు ఎవరూ చూడనిది, ఇప్పటి వరకు ఎవరూ రుచి చూడనిది ఎలా ఉంటుంది అనేది తెలియందైనా సరే అదేదో ఉంది అనేలాంటి మనకి ప్రోత్సాహం ఇచ్చి దానికోసం వెతుకు అనేలాంటి సూచనలు మనకు ఎందుకు వస్తున్నాయి హయ్యర్ ప్లేన్ నుంచి అంటే అదే మన సృష్టికి గమ్యం కాబట్టి. As the inert flesh does not respond to the blaze of passion and power, we are left with just a few traces of what was meant. ఈ రోజుకి మనకి మన శరీరంలో ఉన్న పరిమితులతోటి ఆ వచ్చే ప్రేరణని మనం పూర్తిగా అర్థం చేసుకోలేం కాబట్టి అక్కడక్కడ ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, కొద్దిసేపు అయినా సరే ఎవరైతే ఓపెన్గా ఉన్నారో ఆ డివైన్ లైట్ లోపలికి రావడానికి, వాళ్ళకి అవి ఫ్లాషెస్ కింద సూచనలు పంపిస్తూనే ఎప్పటికీ ఆ ఫ్లాషెస్ రావటం ఎందుకు ఆగట్లేదు అంటే మన జర్నీ అటువైపే కాబట్టి. ఇది రాజయోగులు ఎవ్వరికైనా, యోగ సాధకులకు ఎవ్వరికైనా అర్థమయ్యే విషయం. ఓన్లీ వెన్ వీ హ్యావ్ క్లైంబ్డ్ అబవ్ అవర్ సెల్స్ ఎ లైన్ ఆఫ్ ది ట్రాన్సెండెంట్ మీట్స్ అవర్ రోడ్. మనము నేనుతనాన్ని దాటాలి. నేను అనేది కాకుండా ఆ నేనుతనం అనే ముసుగుని, అడ్డుగోడని తీసేసుకుని మొత్తాన్ని చూడగలిగినప్పుడు మొత్తంలో ఏముంది అనేది అర్థం చేసుకుంటే సర్వాన్ని గురించి ఎ లైన్ ఆఫ్ ది ట్రాన్సెండెంట్ మీట్స్ అవర్ రోడ్, మనం వెళ్ళే మార్గానికి ఆ విశ్వకర్త యొక్క రోడ్డుకి కనెక్షన్ వస్తుందిట. ఈ పరిమిత తత్వం నుంచి అపరిమిత తత్వానికి లింక్ వస్తుంది. ఆ రోడ్డుకి ఈ రోడ్డు కలుస్తుందిట యాత్రికుడికి.
అండ్ జాయిన్స్ అస్ టు ది టైమ్లెస్ అండ్ ద ట్రూ. ఆ రోడ్డు మన ఎక్కడికి తీసుకెళ్తుంది, దేనికి కనెక్షన్ ఇస్తుంది అంటే టైమ్లెస్, కాలాతీతమైన సత్యానికి మనకి కనెక్షను ఇస్తుంది. ఇట్ బ్రింగ్స్ అస్ టు ది ఇన్ఎవిటబుల్ వర్డ్. ఇంకా ఏం చేస్తుంది, ఆ ఓంకారం ఏదైతే, ఏ శబ్దం నుంచి అయితే ఈ సృష్టి మొత్తము ప్రారంభమై వచ్చిందో ఆ శబ్దం గురించి మనకు తెలియచేసి ఆ జ్ఞానము, ఆ ఆనందము మనలోకి ప్రవహించేలాగా చేస్తుంది. ద గాడ్ లైక్ యాక్ట్, ద థాట్స్ దట్ నెవర్ డై. ఏ ఆలోచనకైతే మరణం లేదో, ఏ ఆలోచన నుంచైతే ఈ సృష్టి మొత్తం ప్రారంభమైందో దానితోటి మనకి కనెక్షన్ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ వెన్ వీ హ్యావ్ క్లైంబ్డ్ అబవ్ అవర్ సెల్స్. ఎప్పుడైతే మనం నేను అనే ఈ గోడ దాటుతామో అప్పుడే మనకి ఆ ట్రాన్సెండెంట్ తోటి లింక్ వచ్చి ఈ జరగవలసిన అన్ని మంచులు జరుగుతాయి. దెన్ ఎ రిపుల్ ఆఫ్ లైట్ ర్యాప్స్ ద బ్రెయిన్. ఇది మళ్ళీ ఇక్కడ ఎక్కువ వివరంగా చెప్పట్లేదు, తాతగారు దాంట్లో చెప్తారు కాబట్టి. ఒక యోగిక్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది, ఆ ఇన్నర్ రోడ్లో డైరెక్షన్స్ టు ది ఇన్ఎవిటబుల్ వర్డ్, ఏ శబ్దం అయితే సృష్టికి మూలమో ఆ మూలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎ రిపుల్ ఆఫ్ లైట్ ర్యాప్స్ ద బ్రెయిన్. ఈ బ్రెయిన్ మొత్తం దగ్గర మొత్తం కాంతి వలయాలు అలలుగా వస్తాయిట. టైమ్ వానిషెస్ అండ్ ఫిగర్స్ ఆఫ్ ఇటర్నిటీ అరైవ్. కాలం దాని హద్దులు ఇంక ఉండవు. శాశ్వతత్వంతో ఉన్న రూపాలు మనకి దర్శనమిచ్చి ఆశీర్వదిస్తాయిట. వాట్ వీఆర్ దేర్ అండ్ హియర్ ఆన్ ఎర్త్ షల్ బీ ఈజ్ ఇమేజ్డ్ ఇన్ ఎ కాంటాక్ట్ అండ్ ఎ కాల్. అప్పుడేమవుతుంది, మనకి ఫోన్ కాల్ దొరికినట్టుగానన్నమాట వాళ్ళతోటి, ఆ ఇటర్నల్ ఫిగర్స్ తోటి కనెక్షన్ వచ్చి ఇక్కడ మనం ఏమిటి, రాబోయే కాలంలో మనం ఏమిటి, వాట్ వీఆర్ దేర్ అక్కడ మనం ఏమిటి, అక్కడ మనం అటువంటి అమృతమయమైన రూపాల్లో ఉంటాం. ఇక్కడ ఈ రూపం కాదు, భవిష్యత్తులో ఇక్కడ కూడా మనం అమృతత్వంతో ఉండబోవడానికి కావలసిన సంసిద్ధత తెచ్చుకోవడానికి ఇన్ ఎ కాంటాక్ట్ అండ్ ఎ కాల్ ద మైటీ కిన్షిప్ ఈజ్ కన్ఫర్మ్డ్. ఎప్పుడైతే మనం ఈ ఐ మైసెల్ఫ్ అనే లింక్ దాటి వెళ్తామో మనకి ఆ అమృతత్వానికి మధ్య బ్రిడ్జ్ కనెక్షన్ వస్తుంది. ద హయ్యర్ లింక్ అని చెప్తారు యోగంలో, ఆ హయ్యర్ లింక్ ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు ద లైట్ నౌ డిస్టెంట్ షల్ గ్రో నేటివ్. ఇప్పుడు అప్పుడప్పుడు ఏదో వెలుగు కిరణం అక్కడ ఇక్కడ అన్నది కాదు, ఆ వెలుగు ఇక్కడ శాశ్వతంగా వస్తుంది. ఇప్పుడు దూరం అనిపిస్తున్న ఆ దివ్య దర్శనాలు సామాన్యం అవుతాయి. ద ఇంపెరిషబుల్ బర్న్ త్రూ మ్యాటర్స్ స్క్రీన్. ఏదైతే శాశ్వతమో, ఏదైతే ఎప్పటికీ నాశనం అవదో ఆ పరమాత్మ ఈ భూమి యొక్క పొరలన్నింటిలో నుంచి కూడా ఆయన దర్శనం మనకి జరుగుతుంది. ఇది ఈ సటిల్ మ్యాటర్లో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఈ మ్యాటర్లో రావాల్సిన తేడా ఏమిటి గురించి రాజయోగి అశ్వపతి చూసుకుంటే ఏం తెలిసింది, క్లైంబింగ్ అబవ్ అవర్ సెల్స్ అయినప్పుడు మనకి ఆ ట్రాన్సెండెంట్ అతీతమైన సూపర్ మైండ్ లెవెల్కి హయ్యర్ మైండ్లు, ఇంట్యూటివ్ మైండ్లు దాటి ఉండే ఆ అత్యద్భుతమైన పరమేశ్వరుని బ్రహ్మన్ యొక్క కనెక్షన్ మనకి ఏర్పడుతుంది అని తెలిసింది. మిగిలినది ఈ సెషన్లోది కంటిన్యూయేషన్ నెక్స్ట్ సెషన్లో చేద్దాము. నమస్కారం.